పవన్ కళ్యాణ్ గారు అనిత గారి మీద హోంశాఖ మీద కొన్ని విషయాల్లో ఆయన కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. సరి చేసుకోవాలి. అట్లాగే కాకినాడ పోర్టుకి వెళ్ళి వాటికి సంబంధించి అక్రమంగా బియ్యం, దంపుడు బియ్యం ఏదైతే ఉచితంగా వచ్చే బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఆయన చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయి? కూటమి ప్రభుత్వానికి మేలు చేకూరుస్తాయా? ఆ దుందుడుతనం ఎంతవరకు ముందుకెళ్తుంది? అంటే అండి, అందరూ సాఫ్ట్ గా ఉన్నా కుదరదు సార్. అందరూ సాఫ్ట్ గా ఉన్నా, అందరూ మంచిగా ఉన్నా మంచితనాన్ని కూడా గుర్తించేవాళ్ళు లేరు. అలాగే బెత్తం పట్టుకునే వాళ్ళు కూడా కావాలండి. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, ఇంకా గవర్నమెంట్ నిదానంగా దీన్ని సరి చేసుకునే పనిలోనే ఉందండి. ఈ సరి చేసుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర కనుక పోషించకపోతే గవర్నమెంట్ బ్యాడ్ అయ్యే పరిస్థితి. గత ప్రభుత్వం తాలూకా పరిపాలనా విధానాల నుంచి ఇంకా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే డిపార్ట్మెంట్స్ కానీ, వ్యవస్థలని మేనేజ్ చేసే వ్యక్తులు కానీ ఇంకా బయటికి రాలేదు. 8-9 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఇంకా ఆ పాత్రలోనే ఉన్నారు తప్ప ఇది టర్న్ అవ్వాల. ఆ పాత్ర నుంచి ఇంకెవరు బయటికి రాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి పాత్ర పోషించకపోతే, ఆ నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆయన ఒక హోంశాఖ మీదో లేకపోతే ఇసుక మీద కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందండి. సొంత పార్టీ బ్యాడ్ అయిపోయింది, లేదంటే మన గవర్నమెంట్ మనమే ఇది చేసుకుంటాం అనే విధానంలో ఉంటే కొంతమంది ఇంకా కళ్ళు తెరిచి పనిచేసే పరిస్థితులు లేరండి. గవర్నమెంట్ ఏంటంటే ఇంకా అభివృద్ధి మీద మొత్తం ఫోకస్ చేస్తారు. కంపెనీలు తీసుకురావటం, లేదంటే ఫండింగ్ తీసుకురావటం, తర్వాత ఎక్కడైతే ప్రాజెక్టులు, రోడ్లు అన్ని ఒకేసారి ఉన్నాయి. కానీ వాటితో పాటుగా ఇట్లాంటివి కూడా కొన్ని సెటరేట్ చేసిన విషయాలు ఉన్నాయండి. దానికి ఒక పాత్ర ఆయన అయితే తీసుకోవాలి. అది కరెక్టే. సంక్రాంతి కల్లా రోడ్లు గుంతలు పూడుస్తా ఉంటున్నారు, చేయగలుగుతారా? రోడ్లకు సంబంధించి అయితే అండి, సంక్షేమ పథకాలు వచ్చినాయా రాలేదా, ఇప్పుడు ఇవ్వాల్సిన ఇస్తున్నారా, గతంలో ఆగిపోయినాయా, ఇవన్నీ తీసి పక్కన పెడితే ముందు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు మోకాళ్ళ లోతండి, నడుము లోతు, గుంటలో, అసలు ఒక్కో చాట అయితే దారే లేదు. అలాంటి పరిస్థితి నుంచి ముందు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఎంత మైనస్ అంటే అండి, ఒక ఊర్లో ఒక రోడ్డు సౌకర్యం లేకపోతే ఆ రోడ్డు పక్కన ఏదైతే మనం పొలాలు ఉంటాయో, స్థలాలు ఉంటాయో, వాటి రేట్లు కూడా పెరిగే పరిస్థితి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఆ రోడ్ల మూలంగా. మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎక్కడైతే రోడ్లు ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే దారి సౌకర్యాలు ఉంటాయో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అని. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందండి? ఇవ్వాలండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ రోడ్లు ఒకటే బాగా కాదండి. గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది గత 5 సంవత్సరాల పాపం ఇప్పుడు కూడా ఇంకా వెంటాడుతుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ మీద, ఉపాధి మీద చాలా కేర్ తీసుకొని గవర్నమెంట్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ 2025 అయినా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఉపాధి విషయంలో మాత్రం బాగా నీడ్ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇచ్చారు. చాలా మంది వస్తారండి, చాలా మంది సమాజంలో కలుస్తున్నారు. 10,000 రూపాయలు కూడా ఉద్యోగం లేక, పొలం పనులు చేయలేక, చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తేనేమో అక్కడ అవకాశాలు తగ్గిపోయి ఓవరాల్ గా ఏంటంటే అండి, భారతదేశమే కొంచెం ఆర్థిక మాంద్యంలో ఉందేమో, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు అనే పరిస్థితిలో ఉందండి. అలాంటి పరిస్థితుల్లో అసలు పూర్తిగా ఎక్కడైతే కంపెనీలు లేక, సెల్ఫ్ గా చేసుకోవడానికి డబ్బు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి.